నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనము ఇష్టపడిన వాళ్ళు మనం దూరం పెట్టినప్పుడు జ్యోతిష్య పరంగా ఏమైనా రెమెడీస్ ఉంటాయా గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా ఎందుకు దూరం పెడుతున్నారంటే ఆ వ్యక్తి జాతకంలో అందరితో దూరం అయ్యే యోగం ఉంటుందమ్మా. ఓకే. అంటే లగ్నాధిపతి అని అంటారు. ఇప్పుడు లగ్నాధిపతి కనుక కుటుంబంతో దూరం అయ్యే యోగాల్లో ఉన్నాడు అనుకోండి, కుటుంబంతో దూరంగా వెళ్ళిపోతాడు ఫస్ట్. అందుకే చూడండి, కొంతమంది ఇళ్లలో పిల్లలు హాస్టల్స్లో చదువుకోవడము, ఉద్యోగం కోసం అని వాళ్ళు హైదరాబాద్లో ఉంటే అబ్బాయి బెంగళూరు అనో బాంబే అనో వేరే దేశం అనో వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలను మనం ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ లో చూస్తూ జరుగుతూ ఉంటాయి. కొద్ది రోజులు అవగానే ఇంట్రెస్ట్ పోయింది అని వింటూ ఉంటాం. సో ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అంటారు వాళ్ళకి గురుగారు? పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండే యోగం ఉంటుందమ్మా. అది కొంతమందికి విడాకుల యోగం కూడా ఉన్నప్పుడు అలా దూరంగా ఉన్నప్పుడు నలిఫై అవుతుంది కూడా. ఓకే, కొంతమందికి ఎట్లా అంటే సప్తమ స్థానము అంటారు. సప్తమ స్థానం గనక పాడైంది, సెపరేషన్ కారక గ్రహాలతో కలిసింది అనుకోండి సప్తమ స్థానం, అప్పుడు దూరంగా ఉంటారు. ఓకే. భార్యతో లేదా భర్తతో, స్త్రీ అయితే పురుషుడైతే ఆ రకంగా. అప్పుడు దానికి ఏ గ్రహం ద్వారా అది దూరం అయిందో తెలుసుకొని దానికి దానం ఇవ్వడం. అందులో పర్టికులర్గా కేతువే సెపరేషన్ ప్లానెట్. అంటే కేతువు ఎక్కడైతే ఎంటర్ అవుతాడో దాంతో సపరేట్ అవుతాడు మనిషి. ఇప్పుడు ఈ కేతువు ఒక్కొక్కసారి 4వ స్థానంలో ఉంటాడు కొంతమంది. అలాంటప్పుడు వాళ్ళు ప్రాపర్టీస్ కానీ వాళ్ళ పేరు మీద కొనుక్కోకూడదు. ఓకే. ఏమి అంటే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ ఉంటే మళ్ళీ ఏదో రకంగా ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. అలాగా ఒక్కొక్కసారి సప్తమంలో కేతు ఉన్నా లేదా సప్తమ ఆధిపతి కేతువుతో సంబంధం ఉన్నా కొంతకాలం దూరంగా ఉంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి వివాహం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళ పర్సనల్ చాట్లో ఇబ్బందా, దూరం అవ్వబడుతున్నారు వీళ్ళ జాతకంలో ఇబ్బందా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో ఆ వ్యక్తి నన్ను దూరం పెట్టేశాడు, కానీ వీళ్ళ జాతకంలో ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి దూరం అయ్యే యోగం ఉంటుంది. అప్పుడు ఇద్దరు చార్ట్స్లో అసలు ఎవరు భర్త జాతకమా భార్యాభర్తలు అయితే, లేదా కొంతమంది ఫ్రెండ్స్లో అవుతూ ఉంటుంది అట్లా. ఆ జాతకులకి ఫ్రెండ్స్తో దూరం అయ్యే యోగం ఉంటుంది. అంటే పంచమాధిపతి, పంచమం అంటే ఫ్రెండ్స్ అమ్మ. ఎవరికైనా పంచమాధిపతి బాగున్నాడు అనుకోండి, ఎక్కువ గ్రహాలతో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. అసలు పంచమాధిపతి సింగిల్గా ఉండి సంబంధం లేకపోతే అసలు ఒక ఫ్రెండ్ ఉంటాడు కొంతమందికి. కారణం ఏమిటి అంటే ఈ పంచమం అనేది పాడైంది, ఫ్రెండ్షిప్ అనేది పాడైంది, అక్కడ దూరంగా ఉండే యోగం ఉంది. అలా వీళ్ళు ఏ రిలేషన్తో దూరంగా ఉంటున్నారో ఆ గ్రహాన్ని తీసుకొని ఇది నిజంగా కర్మ అనుభవించడానికే ఇలా ఉందా, ఇది తాత్కాలికమా, లేకపోతే పర్మనెంట్గా దూరం అయ్యే యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక్కోసారి చూడండి, కొంతమంది ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అవును గురుగారు. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు అంటారు. అంటే కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయే యోగం ఉంటుంది కొంతమందికి. కొంతమందికి అమ్మమ్మ ఇంటి దగ్గర పెరిగానండి, మా అమ్మ నాన్న దగ్గర పెరగలేదు అంటూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో వాళ్ళు దూరం అయ్యే యోగాలు ఉంటాయి. కొంతమందికి దూరం అయ్యే యోగాలు ఉన్నప్పుడు నేను మీకు ఒక అసలు ఇది ఒక నాకు చాలా బాగా అనిపించింది అది విన్నాక. ఏమైందంటే ఒక జాతకులు వైఫ్ అండ్ హస్బెండ్ యుఎస్లో ఉన్నారు. ఆవిడ జాతకం చెప్పించుకుంటున్నప్పుడు ఆవిడ జాతకం చూసి నేను ఏమన్నానంటే, అమ్మ మీ జాతకం పరంగా భర్తతో దూరం అయ్యే యోగం ఉన్న జాతకం మీది. ఓకే. యాక్చువల్గా దూరం వెళ్తే మంచిది కొంతకాలం. మీ పుట్టింటికి ఏదో 2-3 నెలల కోసం వెళ్ళి మళ్ళీ యుఎస్ వచ్చేస్తే మంచిదమ్మా. లేని పక్షంలో అనవసరంగా వేరే వేరే కారణాల వల్ల దూరం అవ్వడం జరుగుతుంది అని చెప్పాను వాళ్ళకి. చెప్పినప్పుడు ఆవిడేమన్నదంటే, అయ్యో అవునా అండి, చనిపోయారండి మా వారు అని అన్నది. అయ్యో అదేంటమ్మా అంటే, అది ఆ యోగం కూడా ఉంది కానీ మనం వెంటనే చనిపోతాడని అనలేం కదా, అట్లా వెంటనే చూసి బాధపడవచ్చు కదా. అయ్యో అవునమ్మా, కొంచెం మీ హస్బెండ్ జాతకంలో కూడా చూస్తే తెలుస్తుంది అది అని అన్నాను. సరే అయితే మరి మీరు మధ్యలో ఎప్పుడైనా దూరంగా ఉన్నారంటే, నేను ఎన్నిసార్లు అన్నాను నేను మా పుట్టింటికి వెళ్తా అన్నప్పుడల్లా ఆయన ఏం చేసేవాడంటే, నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు, కావాలంటే మీ వాళ్ళని ఇక్కడ తెప్పిస్తా అని అమెరికాకి వాళ్ళ తల్లిదండ్రులు తెప్పించాడు. చాలా మంచి వ్యక్తి. తెప్పించి నీకేం కావాలి, తల్లిదండ్రులను కలవడం కావాలి కదా, నేను తెప్పిస్తున్నా, నువ్వు వెళ్ళకనేవాడు. ఎప్పుడైతే అక్కడ ఉండే యోగాన్ని మనం ఎక్కడ కదలనివ్వకుండా చేస్తే ఆ వ్యక్తి దూరం అయిపోతాడు. అవును గురుగారు, ఈ కేసెస్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి దూరం అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ గ్రహం బలంగా దూరం అయిపోయే యోగం ఉంది కదా, దాన్ని ఆ రకంగా ఆ రకంగా ఫలితం ఇస్తూ ఉంటుంది అది. అందుకే చూడండి, ఎవరికైనా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు శ్రమ పడండి అంటారు ఎక్కువగా.
అంటే ఎక్కువ వాకింగ్ చేయండి, లేకపోతే మధ్యాహ్నం నిద్రపోకండి, ఎక్కువ వర్క్స్ పెట్టుకోండి అని చెప్తుంటారు. ఎందుకు? శని అంటేనే శ్రమనిచ్చే కారకుడు. మీరు ఓకే. ఆల్రెడీ శ్రమ పడుతున్నారు అనుకోండి, ఆయన ప్రత్యేకంగా మీకు వచ్చి ఇబ్బంది ఇచ్చేది ఏముండదు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటున్నాడు, తండ్రి వస్తున్నాడు అని పుస్తకంలో చదువుతున్నాడు, ప్రత్యేకంగా తండ్రి వచ్చి కొత్తగా ఈ అబ్బాయిని అనేది ఏమి ఉండదు. మ్మ్. లేదా అంతకుముందు నుంచే రాసుకుంటూ హోంవర్క్ కూడా అయిపోయిందని చూపించాడు అనుకోండి, ఫైన్ అంటాడు తండ్రి. అవును. అలా కాకుండా వచ్చేసరికి ఆడుకుంటూ ఉన్నాడు, హోంవర్క్ కూడా చేయలేదు, రేపేమో చాలా చెప్పాల్సింది స్కూల్లో, ఎగ్జామ్ ఉంది, అప్పుడు ఏం చేస్తాడమ్మా తండ్రి వచ్చి? కొట్టడమో 2 తిట్టడమో దెబ్బలు చేస్తాడు. వేయడమో తిట్టడమో, ఏమిటి నీకు బాధ్యత లేకుండా ఉన్నావు ఏదో అనడం చేస్తాడు. అదే చదువుతున్న పిల్లవాడిని ఎలా అయితే తండ్రి ఎలా అయితే అమ్మాయి ఫోన్లు చదువుతున్నాడని ఎలా ఊరుకుంటాడో, ఆల్రెడీ శ్రమ పడేవాడిని ఇబ్బంది పెట్టాడు శని. ఓకే, అది కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకొని వాళ్ళకి దూరం అయ్యే యోగాలు ఉన్నాయి, అందుకే ఇట్లా అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. కొన్ని సందర్భాల్లో దూరం అయ్యే యోగాలు ఉన్నప్పుడు దూరంగా వెళ్ళినప్పుడే బాగుంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే అమ్మ, ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కాకుండా వేరే దగ్గర స్థిరపడే యోగాలు ఉంటాయి ఉద్యోగరీత్యా. అవును గురుగారు. వాళ్ళు కుటుంబంతో దూరంగా వెళ్ళినప్పుడే వాళ్ళు సెటిల్ అవుతారు. కుటుంబంతో దూరం అయ్యే యోగం పెట్టుకొని ఆ కుటుంబంతో అటాచ్డ్గా ఉంటే సెటిల్ అవ్వడు ఆ వ్యక్తి. అర్థమైందమ్మా? సో అర్థమైంది. అప్పుడు వాళ్ళు తెలుసుకొని, ఓకే నాకు చాట్లో ఇట్లా ఉంది కాబట్టి నేను ఈ హైదరాబాద్లో కాదు, బెంగళూరులో సాఫ్ట్వేర్ వెతుక్కుందాం, లేకపోతే బాంబే వెళ్దాం, అట్లా వాళ్ళు కనుక ప్లేస్ చేంజ్ చేయగలిగితే, కొంతకాలమైనా ఉండగలిగితే వాళ్ళకి ఆ దోషం పోతుంది, కెరియర్లో సెటిల్ అవుతారు. ఎవరికైనా ఇంతేనా గురుగారు? ఎవరికైనా ఇంతే అమ్మా. అయితే వాళ్ళకి ఏ భావంతో కనెక్ట్ అయింది, ఇప్పుడు ప్రాపర్టీ భావంతో అది డిటాచ్మెంట్ కనెక్ట్ అయింది, అప్పుడు అతని పేరు మీద కాకుండా భార్య పేరు మీద, పిల్లల పేర్ల మీద, తల్లిదండ్రుల పేర్ల మీద ప్రాపర్టీ కొనాలి, ఈయన పేరు మీద కొనకూడదు. జాబ్తో కనెక్ట్ అయింది, అలాంటప్పుడు ఏంటి, వీళ్ళు ఒక జాబ్లో రెగ్యులర్గా ఉండరు. చరరాశులతో కనెక్ట్ అయింది అనుకోండి, జాబ్ కారకుడు, సెపరేషన్ కారకుడితో కనెక్ట్ అయింది అనుకోండి, ఒక జాబ్ కొంతకాలం చేసి మారిపోయి ఇంకో దానిలో మారిపోతారు. ఇలాగ దేనితో మీకు సెపరేషన్ కనెక్ట్ అయ్యి ఉంది, రిలేషన్తోనా, వస్తువులతోనా, కెరియర్తోనా అనేది తెలుసుకోగలగాలి. ఓకే. అది. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.